సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలు చేయాలి రేవంత్ రెడ్డి వెంటనే హామీలను అమలు చేయాలి రేవంత్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డి చాతగాని ప్రభుత్వమా చాతగాని రేవంత్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ నిరంకుశ పాలన చాతగాని ప్రభుత్వం వెంటనే చాతగాని ప్రభుత్వం వెంటనే సీఎం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సీఎం బీజేపీ సంజయ్ కుమార్ గారి నాయకత్వం బీజేపీ ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రతి అంశాన్ని ఇందులో మీ ద్వారా ప్రభుత్వానికి చేరేలాగా చేయాలి. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ల గారికి కాంగ్రెస్ వైఫల్యాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత ఎన్నికలు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా ఆ 6 గ్యారెంటీలు అయితే మిగతా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోను పేద ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ వైఫల్యాలను ఈ రోజు కరీంనగర్ తహసీల్దార్ గారికి 5 జోన్లకు సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఇక్కడ మా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైతే ఒక హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఆ 6 గ్యారెంటీ ముందుగా ఒకటి స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. ఏదైతే మహిళలకు 2,500 నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళ కూడా 2,500 రూపాయలు ఇవ్వలేదు. అదే విధంగా చదువుకున్న పిల్లలు విద్యార్థులు ఎవరైతే స్కూటీలు అందజేస్తాం ఖచ్చితంగా కూడా వీళ్ళందరికీ స్కూటీలు ఇచ్చి వారికి మేము ఆదుకుంటామని చెప్పారు. అదే విధంగా రైతుల పక్షాన కూడా మనం చూసినట్టుంటే రైతు భరోసా అదే విధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి అందులో ఉన్నటువంటి వడ్డీలు ఏవైతేనో కనీసం ఒక్కొక్క రైతు కూడా ఆ వడ్డీలకు ఇచ్చే పైసలు ఆ వడ్డీలకు కూడా సరిపోలే. అదే విధంగా రైతు భరోసా ఇప్పటి వరకు అదే ఒకసారి మోడీ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకున్నట్టుంటే ఏదైతే మనకు పిఎం సమ్మాన్ నిధి ఉందో ఏదైతే టైం చెప్తాడో టైం ప్రకారం కూడా సమ్మాన్ నిధి మొన్ననే ఒక 2-3 రోజులకు 13 తారీఖు నాడే ఆ యొక్క డబ్బులను కూడా అందరి రైతుల ఖాతాలో కూడా జమ జరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే మన రైతు భరోసా ఉందో రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానంటే రైతు భరోసా ఇప్పటి వరకు కూడా నిన్ననే ఇల్లు ఏదో అనౌన్స్మెంట్ జరిగింది. కానీ మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తా ఉన్నాం, సూటిగా అడుగుతున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ముందుగా ఇచ్చిన హామీలు కొంతవరకైనా ఈ పేద ప్రజలకు అదే విధంగా రైతులకు గాని వ్యాపారవేత్తలకు గాని మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మీరు కృషి చేయాలి, నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ అనవసరం విషయాలు మీరు ఈ రోజు అనవసరంగా ఏదైతే మనం ఖమ్మంలో చూసుకున్నట్టుంటే ఆ ఖమ్మం లోపల పేద ప్రజలు 800 ఇండ్లు ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లను కూడా మొత్తం కూడా కూల్చేసి ఆ రోజు కూల్చేసినటువంటి మళ్ళా వెంటనే రియాక్షన్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ 400 మంది ఒరిజినల్ ఉన్నారు, 310 మంది కూడా వాళ్ళు డూప్లికేట్ అని అంటున్నారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి మరి ఎందుకు చిత్తశుద్ధి లేదు? అక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, మీరు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూల్చేటప్పుడు మరి ఒక్కసారైనా మీరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఎందుకు రిపోర్ట్ తీసుకోలేదు? గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని ఇక్కడ లబ్ధిదారులు ఎవరు క్లియర్ గా ఉన్నారు, ఎవరు అన్అఫీషియల్ గా ఉంటారు, ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకున్నట్టుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ టౌన్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కరీంనగర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ మండల అధ్యక్షుల అందరం బీజేపీ నాయకులందరితో కలిసి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలోనే 2.5 ఏళ్ల కిందటనే అమలు చెయ్యలేని అసలు సాధ్యం కాలేని హామీలన్నీ ఇచ్చి కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చింది. 2.5 ఏళ్ళు కాబట్టి
వాళ్ళకున్న పాలన సగం టైం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నోట్తో వాళ్ళంతా వాళ్ళు చెప్పిన హామీలని వాళ్ళు అమలు చేయకపోగా ఎన్నో గతంలో ఉన్న పెండింగ్లని కానీ పెన్షన్లను కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోగా అక్కడకు రాని విషయాల మీద పెడుతున్న ఖర్చు ఏదైతే ఉందో పేద ప్రజల వృద్ధి కోసమో లేకపోతే వాళ్ళ బాగు కోసమో వాళ్ళంతగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమని గతంలోనే చాలా సార్లు మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు అనేది లేదు. వాళ్ళ టర్మ్ అయిపోవడానికి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది.